పర్ఫార్మెన్స్ ఉండాలంటే కొత్త బౌ కావాలన్నారు కదా! సో, దాన్ని ఎంత రెగ్యులర్‌గా బౌ చేంజ్ చేస్తా ఉంటారు? ఎంత రెగ్యులర్‌గా అంటే నేనైతే అంతకుముందు ఇయర్‌కొకటి చేంజ్ చేసేదాన్ని. ఇప్పుడు 6, 7 మంత్స్‌కి ఒకటి చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే పర్ఫార్మెన్స్, స్కోర్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. సో, అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి మీరు ఆ 5,00,000 6,00,000 పెట్టి కొనాల్సిందే కొత్తది. నేను తీసుకోవాల్సిందే. ఒలింపిక్స్ అండ్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఒకటున్నట్లుంది గదా! దానికి మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు? 20 నుంచి ఏషియన్ ఛాంపియన్‌షిప్ ట్రయల్ ఉంది. ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నాను. మంచిగా ప్రిపేర్ అవుతున్నా. అంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారో మాకు చెప్తారా? అంటే మీరు ఏ టైంకి లెగుస్తారు? ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? అంటే ఆర్చరీ మార్నింగ్ సారీ. ఆర్చరీ అంటే మొత్తం కాన్సంట్రేషన్ అంతా పెట్టి ఆడాల్సిన గేమ్ గదా! మీరు మైండ్‌ని ఎలా కంట్రోల్‌లో ఉంచుకుంటారు? మార్నింగ్ 6 నుంచి ఫిజికల్ ఉంటది. 1 ½ అవర్. మళ్ళీ 8:30 నుంచి ప్రాక్టీస్ ఉంటది. 11, 11:30 వరకి. 3 నుంచి మళ్ళీ ప్రాక్టీస్. దాని తర్వాత జిమ్. నేను మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటాను. మీ కెరీర్ ఎదుగుదలలో అభిషేక్ వర్మ గారి రోల్ చాలా ఉందని నేను విన్నాను. ఆయన దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? మీ కెరీర్‌లో ఆయన ఇంపార్టెన్స్ ఏంటి? ఆయన నా ఇన్‌స్పిరేషన్. నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆయన గురించి బయోగ్రఫీ రాసాను. స్పోర్ట్స్ వాళ్ళ గురించి రాయమని చెప్తే, దాని తర్వాత నేను గూడా ఆర్చరీలోకొచ్చాను. స్ ఆయన దగ్గరికెళ్ళి ప్రాక్టీస్ చేశాను. సబ్ జూనియర్ మెడల్ కొట్టాను. 5 డేస్ ప్రాక్టీస్ చేసిన దాని తర్వాత. తర్వాత ఎన్‌సీఓఈ సోనిపత్‌కెళ్ళాను. నన్ను రోజు గైడ్ చేస్తారు. ఎట్లాంటి తప్పులు చేస్తున్నా, ఎట్లా సరి చేసుకోవాలి. ఏదైనా తప్పు చేస్తే అట్లా కాదు ఇట్లా చేయాలని చెప్తారు. మీరు ఏదో టెక్నిక్స్ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారని విన్నాం. అవి మీకు ఉపయోగపడతాయా అవి? అవి ఉపయోగపడతాయి. నన్ను ఇప్పుడు నేను ఇక్కడున్నా అంటే దానికి కారణం ఆయననే. ఏదైనా నాకు అవ్వట్లేదు అంటే ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా థింక్ చేయాలి. ఆయన నేను ప్రాక్టీస్ చేస్తా అది వస్తే ఓకే. రాకపోతే దాన్ని ఎట్లా చేయాలి? ఆ టైంలో ఎట్లా చేయాలని చెప్తారు. దాని తర్వాత మీరు చెప్పిర్రు అయిపోయేది అని అంతే అయిపోద్దది. ఓకే. మీరు 8థ్ క్లాస్‌లో ఆయన మీ ఇన్‌స్పిరేషన్ అని జెప్పి స్టోరీ రాసారు గదా! అక్కడి నుంచి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకునేంత వరకు మీ జర్నీ ఎలా ఎళ్ళిందసలకి? ఫస్ట్ సోనాలి మ్యామ్ వల్ల ఎళ్ళింది. నేను తనకి వాట్సాప్‌లో మెసేజ్ చేశాను. దాని తర్వాత తను అభిషేక్ వర్మ సార్‌తో డిస్కస్ జేసి, తర్వాత నాకు పరిచయం జేసి రమ్మన్నారు. నాకు టైమ్ ఇచ్చారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కెళ్ళాను. అక్కడ ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత అట్లా అట్లా అయిపోయింది. ఫస్ట్ 2021 ఆగస్ట్ 11థ్ ఆర్ 12థ్ రోజున ఆయనని మీట్ అయ్యాను నేను ఫస్ట్ టైమ్. ఓకే.